ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని ఆలయంలో శ్రావణమాసపు శోభ కొనసాగుతోంది. సత్యదేవుని దర్శనానికి వేలాదిగా భక్తులు క్యూ కడుతున్నారు. సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లు వజ్ర కిరీటాలతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ధ్వజస్తంభానికి పసిడి తాపడం పూర్తి చేశారు. రానున్న శ్రావణమాసపు శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలకు ఏర్పాట్లు చేశామంటున్న ఇన్ఛార్జ్ ఈవో రమేష్ బాబుతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. కోరిన వరాలు ఇచ్చే కొండంత దేవుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా అన్నవరంలో నిత్య పూజలు అందుకుంటున్న వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో శ్రావణమాసపు శోభ కొనసాగుతుంది. ఇప్పటికే శ్రావణమాసంలో స్వామి అమ్మవార్లకు వజ్ర కిరీటాలతో అలంకరించారు. మరోవైపు ప్రధాన ఆలయంలో ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి కూడా బంగారు తాపడం అయితే జరిగింది. ఈ శ్రావణమాసంలో ఈ దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు కూడా జరుగుతాయని చెప్తున్నారు. వాటి వివరాలు అందించడానికి మనతో అన్నవరం దేవస్థానం ఇన్ఛార్జి రమేష్ బాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. మహిళలు ఎంతో ఆసక్తిగా ఈ వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో చేసుకోవడానికి అన్నవరం దేవస్థానానికి వస్తారు. వారికి ఏ రోజున ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఏర్పాటు చేశారు, వారికి ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు? జై సత్యదేవ. మరి ప్రతి సంవత్సరంలో భాగంగా ఈ శ్రావణ మాసంలో భక్తులు ముఖ్యంగా ఆడవారు వారి ఇళ్లల్లో 4 వారాల్లో ఏదో ఒక వారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళందరినీ కూడా మేము సమీకరించి ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా వాళ్ళని సమీకరించి ఈ నెల 30వ తారీఖుని ఉదయం 8 గంటలకి మొదటి స్పెల్ కింద ఒక 1000 మంది వారిని ఒకేసారి ఆసీనం చేసి సామూహిక వరలక్ష్మి వ్రతాలకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారికి అందరికీ కూడా ఈ సామూహిక వ్రతంలో పాల్గొనే వాళ్ళకి ఆ పూజా సామాగ్రి అంతా కూడా దేవస్థానం తరపున ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఆ పూజ అనంతరము వారికి ఒక జాకెట్ గుడ్డ, పసుపు కుంకుమ, గాజులు మరియు స్వామివారి ప్రసాదము ఇవన్నీ ఒక కిట్లుగా తయారు చేసి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఫస్ట్ వ్రతం స్పెల్ 9-9:30కి కంప్లీట్ అవుతుంది. మరలా అవన్నీ శుభ్రం చేసుకుని రెండో బ్యాచ్ రెడీ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ సమయం తీసుకుని మళ్ళీ 10వ తారీఖు 10 గంటల నుంచి మళ్ళీ 12 గంటల లోపు రెండో స్పెల్. అలాగే సుమారు 2000 మందికి మేము ప్లాన్ చేసాం. అంతకంటే ఎక్కువ వచ్చినా కూడా మేము అడ్జస్ట్ చేసి 2 స్పెల్స్లోనూ కంప్లీట్ చేసి 30వ తారీఖుని సామూహిక వ్రతాలకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ గతంలో అమ్మవారి ప్రతిమ ఈ మహిళలకైతే ఉచితంగా పంపిణీ చేసేవారు. ఇప్పుడు అది అంటే వెండిది పంపిణీ చేస్తున్నారా? అసలు ఏంటి దాని వివరాలు? అదే రాగి మీద కోటింగ్ తోటి ఉన్నటువంటి ప్రతిమను కూడా వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వారు పూజ అనంతరము వారు ఇంటికి తీసుకెళ్లే విధంగా మేము ఏదైతే కిట్ ఇస్తామో దాంతోపాటు ఇది కూడా వారికి ఇచ్చేయటం జరుగుతుంది. దాన్ని రూప్ అని తయారు చేయించాం. ఆ రూపు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. అది గోల్డ్ కవరింగ్ తోటి ఉంటుంది, రాగి బిళ్ళ మీద అదే ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 30వ తారీఖున సామూహిక వరలక్ష్మి వ్రతాలకైతే దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. 2000 మందికి ఇక్కడ దేవస్థానంలో ఈ వ్రతాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని చెప్తున్నారు. మహిళలకు ఉచితంగా ఈ వ్రతానికి సంబంధించిన కిట్ పంపిణీ చేస్తామని చెప్తున్నారు. దీనికోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నామని ఈ నెల 30వ తేదీన ఈ అన్నవరం చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ వ్రతాలు చేసుకోవడానికి మహిళలు అధికంగా వస్తారు కాబట్టి వారికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రమేష్ బాబు చెప్తున్నారు. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ చిన్నాతో ఉదయ్, అన్నవరం నుంచి.